వసుంధర 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 నీకేం కాలేదుగా? నాకు ఊపిరాటం లేదు ధ్రువ. దీనిలా వేషాలు వేయటం నాకు రావటం లేదు. వసుంధర వసుంధర ధ్రువ, దాన్ని వదులుతావా లేదా? వదులుతావా లేదా? వదులు. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. పెదవులు విడిరాగా నిలువవి కడదాకా జీములో నువ్వు దూరంగా వెళ్ళు. ఒంటరిగా వెళ్ళు. ముగిసే మౌనంగా అక్కడి నుంచి కాదు, ఈ ఇంటి నుంచే వెళ్ళిపో. ఇప్పుడే ఇప్పుడే వెళ్ళిపో. వెళ్తున్నావా లేదా? వెళ్తావా లేదా? అమ్మ గ్రీష్మ, వద్దు డాడీ, దగ్గరికి రావద్దు డాడీ. నా దగ్గరికి వస్తే నన్ను నేను పొడి చేసుకుంటాను. వద్దమ్మా. నువ్వు వెళ్తున్నావా లేదా? గ్రీష్మ, వెళ్ళిపో. నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. ధ్రువాన్ని పెళ్లి చేసుకునేది నేను. ఈ ఇల్లు నాది. నువ్వు వెళ్ళిపో. గ్రీష్మ, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును డాడీ, నన్ను మీరందరూ కలిసి పిచ్చిదాన్ని చేశారు. నేనెవ్వరికీ అవసరం లేదు. అందరికంటే నీకు సంతోషం కదా డాడీ. ఎప్పుడు శాపనార్థాలు పెడుతూనే ఉండేవాడివి. నీకు ఇదే కథ కావాల్సిందే. దగ్గరికి రావద్దు. ధ్రువ, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. గ్రీష్మ, అయ్యో, నేనేమి వినను. దాన్ని ఇంట్లో నుంచి పంపించే. పంపించే. పంపిస్తాను. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. చెప్పు. పెళ్లి చేసుకుంటాను.
జోలికి రాకు ధ్రువ. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు గ్రీష్మ, నేను అబద్ధం చెప్పట్లేదు. నువ్వేం చేసుకోకు ప్లీజ్. నన్ను పెళ్లి చేసుకుంటావు కదూ? చేసుకుంటాను. ఒట్టు. ప్రమాణం చేస్తావు కదూ? ఒట్టు. నీ చేతిలో ప్రమాణం చేస్తాను. అమ్మా రండమ్మా. ఇవ్వు ధ్రువ. అమ్మా గ్రీష్మ, గ్రీష్మ, గ్రీష్మ వద్దు. గ్రీష్మ, చెప్పిన మాట విను. వదలండి, గ్రీష్మ. గ్రీష్మ ఆగు. వదలండి, గ్రీష్మ. ఆగమ్మా. గ్రీష్మ ఆగు. వదలండి, ఆంటీ. గ్రీష్మ అని చెప్పిన మాట విను. గ్రీష్మ చెప్పింది గ్రీష్మ, వినమ్మా. నా మాట విను. Please control. విను గ్రీష్మ, ఆంటీ. నా మాట విను గ్రీష్మ. వదలండి. గ్రీష్మ, ధ్రువ, నన్ను పెళ్లి చేసుకుంటావా? గ్రీష్మ. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు ధ్రువ. గ్రీష్మ, గ్రీష్మ, చెప్పు గ్రీష్మ, ధ్రువ. గ్రీష్మ, నన్ను మళ్ళీ ఎందుకు మోసం చేశావు? గ్రీష్మ నేను చెప్పేది విను. వదులు. కామ్ డౌన్. చెప్పు. గ్రీష్మ, గ్రీష్మ, రావద్దు. అయ్యో, నాకెవ్వరు లేరు. నేను ఈయనతో వెళ్ళను. వెళ్తావా లేదా? గ్రీష్మ, 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 గ్రీష్మ నేను చెప్పేది విను. పిచ్చా నీకు? వదలు. గ్రీష్మ, వదలు ధ్రువ. గ్రీష్మ, ధ్రువ, వదలు. గ్రీష్మ వదలు చెప్పేది ధ్రువ. నీకే కదా. గ్రీష్మ, వసుంధరా ఎక్కడికి నువ్వు వెళ్ళేది? వసుంధర. ధ్రువ, నేను నిన్ను వదలను ధ్రువ. గ్రీష్మ వదులు. నువ్వు నాకు కావాలి. గ్రీష్మ, గ్రీష్మ ప్లీజ్. అమ్మా ఇంటికి వెళ్దారా అమ్మా. నా మాట విను. నేను రాను. నాకెవ్వరు లేరు. నాకెవ్వరు లేరు. ప్లీజ్ రా అమ్మా, చెప్పేది వినమ్మా. రాజీవ్, ఇప్పుడు తనని నీతో పాటు తీసుకెళ్ళకు. ఇక్కడే ఉండని. తనతో నేను మాట్లాడి పంపిస్తాను. వద్దు, నేను తీసుకెళ్తా మల్లిక. రాజీవ్ సార్, వద్దు సార్. ఈ టైంలో ధ్రువ సార్, మల్లిక మేడం తన పక్కన ఉండడం చాలా అవసరం. తనని ఇక్కడ ఉండనివ్వండి. మీరు నన్ను కూతుర్లా చూసుకున్నారు కదా. గ్రీష్మ మేడం నాకు అక్క లాంటిది. తనని ఈ పరిస్థితుల్లో మీతో పంపించలేను. తనని ఇక్కడే ఉండనివ్వండి. రాజీవ్, తను డిప్రెషన్లో ఉంది. మగాళ్ళుగా మీకివన్నీ తేలిగ్గా అనిపిస్తాయి. ఆవేశంలో చెయ్యి కూడా చేసుకుంటారు. ఒక రకంగా గ్రీష్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే తనని తిరిగి మామూలు మనిషిని చేసి మీ ఇంటికి పంపిస్తాను. ఇప్పుడు కాదు, నువ్వెళ్ళు.
గ్రీష్మ గ్రీష్మ నా మాట విను గ్రీష్మ తలుపు తీయ గ్రీష్మ నేను ఈ ఇంటి కోడల్ని అన్నావు, నన్ను వదల్లు అని మాటిచ్చావు. ఇప్పుడు ఏమైంది? నన్ను ఎంత మోసం చేస్తావా? నా ఉసురు తగిలి నాశనమైపోతావు. నేను ఎవరిని వదలను, ఎవరిని వదలను. నందిత వింటున్నావా? గుండె పగిలిన ఆడపిల్ల చేస్తున్న ఆక్రందనలు ఇదంతా వసుంధర వల్లే. గ్రీష్మ గ్రీష్మ నా మాట విను గ్రీష్మ. మీరు ఎవ్వరు బాగుపడరు, నాశనమైపోతారు, నాశనమైపోతారు. అందరినీ చంపేస్తాను, అందరినీ చంపేస్తాను. దాన్ని ఇంట్లో నుంచి పంపించే. ఎవరు నిన్న గ్రీష్మని ఇంట్లో ఆపమని చెప్పారు? ఈ రోజు తను ప్రవర్తించిన తీరు చూసావా? రేపు ఈ ఇంట్లో పెళ్ళంటే ఇంక ఊరుకుంటుందా? ఇప్పుడు పెళ్లి కన్నా గ్రీష్మ మేడం పరిస్థితి బాగు చేయడమే ముఖ్యం. అంటే పెళ్లి కొన్నాళ్ళు కొన్నాళ్ళు ఆగి చేసుకుందాం. నువ్వు ఊర్లో అందరి గురించి ఆలోచిస్తావు కానీ నా గురించి ఆలోచించువా వస్తుందరా? ఎందుకు ఆలోచించను? అందరి గురించి ఆలోచించేదాన్ని, మీ గురించి ఆలోచించనా? కానీ ఒక ఆడపిల్ల ఏడుస్తూ శాపనార్థాలు పెడితే అది మీకే మంచిది కాదు సార్. ఆ ఏడుపు ఈ జన్మ కాగదు. నువ్వు తన్ని పట్టించుకోకు. నేను చాలా కష్టపడి ఇప్పుడు మన పెళ్లి వరకు తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు వెనకడుగు వేయకు వస్తుందరా. అంతా మంచిగా జరుగుతున్న టైంలో ఈ కండిషన్స్ ఏం పెట్టకు. ఎలా సార్? తనని అలా చూస్తూ నేను ఎలా పెళ్లి చేసుకోగలను? పెళ్లి గురించి ఎలా ఆలోచించమంటారు? తెలుసో తెలియకో తను ఈ పరిస్థితిలో ఉండడానికి మనం కూడా ఒక కారణం. ఆపు వస్తుందరా. నేను ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్న మాట నిజమే, కానీ ఆ రోజు నేను వెళ్ళనే లేదే. తన చేతికి ఉంగరం తొడిగానా? తన మెల్ల ఏమైనా తాళి కట్టానా? నిశ్చితార్థం అనుకున్నారు అంతే. ఆ విషయం అందరూ మాట్లాడతారు. తర్వాత ఆ గ్రీష్మకి ఎన్నిసార్లు నో అని చెప్పాను, ఎన్నిసార్లు ఈ పెళ్లి జరగదని కన్ఫర్మ్ చేశాను. ఇవన్నీ ఎవరికి అవసరం లేదు. నేను తనతో ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా. నిన్ను తీసుకుని వచ్చాక కూడా తను నా చుట్టూ తిరిగి ఇప్పుడు బ్లేమ్ అంతా నా మీద వేస్తే? మిమ్మల్ని అనాలని కాదు సార్, కానీ ఇక కానీలు గీనీలు ఏమీ లేవు. ఏం జరిగినా ఏదేమైనా ఈ పెళ్లి జరగాల్సిందే అంతే. ఈసారి నువ్వు అడ్డు చెప్తే నేను అస్సలు ఊరుకొని వస్తుందరా. సరే, ఫైనల్లీ ఒకసారి గ్రీష్మతో మాట్లాడదాం. తనకి సారీ చెప్తాను. ఇక ఇవన్నీ క్లియర్ చేసుకుందాం రా. నేను ఈ టైంలో ఎదురుపడి మాట్లాడడం మంచిది కాదేమో సార్. నేనే మాట్లాడతాను, నువ్వు నా పక్కనుండు. అవసరం అనుకుంటే మాట్లాడు, లేదంటే లేదు. పద. నేను ఒక్కడే ఇదంతా చేయలేను. పద రా. సార్
గ్రీష్మ తలుపు తీ గ్రీష్మ. గ్రీష్మ నీతో మాట్లాడాలి, తలుపు తీ. గ్రీష్మ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. తలుపు తీ గ్రీష్మ. గ్రీష్మ ఎందుకు నిన్ను నువ్వు ఇంత బాధ పెట్టుకుంటున్నావు? నువ్వు నాకు మిగిల్చింది ఏదే కదా ధ్రువ. బాధ, భరించలేనంత బాధ. తప్పు నువ్వు చేసి శిక్ష నాకు వేశావు. నేను తప్పులు చేసి ఉండొచ్చు, కానీ అవన్నీ నీకు నా జీవితంలో నుంచి మిస్ అవ్వకూడదని చేశాను. కానీ మోసం చేయాలని కాదు. కానీ నువ్వు నన్ను మోసం చేశావు. నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా నీ చుట్టూని తిరిగాను కదా ధ్రువ. నా ప్రేమ నీకెందుకు అర్థం కావటం లేదు? నీ వల్లే. నీదంతా జరిగింది నీ వల్లే. నా ధ్రువ నాకు కాకుండా పోయాడు, నన్ను వదిలేశాడు. నువ్వు నాశనమైపోతావు, నాశనమైపోతావు. గ్రీష్మ గ్రీష్మ వదులు. సర్వనాశనమైపోతావు. గ్రీష్మ గ్రీష్మ మీరిద్దరు గ్రీష్మ రూమ్కి ఎందుకు వచ్చారు? కొంచెమైనా బుద్ధుండక్కర్లేదా? ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు తనని? గ్రీష్మ తనని ఈ పరిస్థితికి తీసుకొచ్చి ఇంకా నిలబడ్డారేంటి? అమ్మా, గ్రీష్మతో ఒకసారి మాట్లాడదామని నేనే వసుంధరని పిలిచాను. నీకు నీ స్వార్థం తప్ప ఎవరి పరిస్థితి అవసరం లేదు. నన్ను ఒకసారి చూడండి. ఎలా ఉండే పిల్ల మీ వల్ల ఎలా అయిపోయిందో. గ్రీష్మ పిచ్చిది. నిన్ను ప్రేమించడమే చేసిన తప్పు. గ్రీష్మ ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. వినను. ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా విన్నాను. ఏం జరిగింది? ఇక మీద నేను చెప్పిందే మీరంతా వినాలి. ఈ వసుంధర ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మీ అందరి పేర్లు రాసి నేను చచ్చిపోతాను. వినిపించట్లేదా? వెళ్ళండి. మీరు వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళవే. అది కాదు గ్రీష్మ, నేను చెప్పేది. నిలబడ్డావు, నువ్వు కూడా వెళ్ళిపో. వెళ్ళు, వెళ్ళు. గ్రీష్మ నేను చెప్పేది.
చూసారా? ఆ పిల్ల పరిస్థితి చూసారా? వెళ్ళి ఇనప గొలుసులు తీసుకొచ్చి కట్టేసి నవ్వుకోండి. దాని శవం మీద పక్క వేసుకుని హాయిగా సంసారం చేసుకోండి. ఓం శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్ఠితి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.